మన గుండెలు పగిలిపోతాయి. అంత చక్కటి సండే స్కూల్ పాట. పల్లవి ముందు నేను పాడతాను. ఒకసారి పాడినప్పుడు 2 సార్లు మీరు కలుసుకోవాలి. పల్లవి మీరు పాడేంత వరకు ఇచ్చిపెట్టినాం. గుర్తుపెట్టు. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగు పాడను ఏమని పాడను. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగు పాడను ఏమని పాడను. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగు పాడను. గుడ్. ఇప్పుడు మీరే పాడాలా. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగు పాడను ఏమని పాడను. సంకోచించొద్దు. సంకోచిస్తున్నారు. పాడితే ఏమవుతుందో పాడుకునే వస్తుందా అన్నో. మీరందరూ నాకన్నా మంచిగా పాడేవాళ్ళు. దేవుడు మీకు వరం ఇచ్చారమ్మా. ఓకే. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగు పాడను ఏమని పాడను. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగు పాడను ఏమని పాడను. వెరీ గుడ్. ఎందరికో మేలు చేసిన చేతులలో పలకండి. అందరి యొద్దకు నడిచిన పాదములలో. ఎందరికో మేలు చేసిన చేతులలో, అందరి యొద్దకు నడిచిన పాదములలో, మెత్తనైన చేతులలో శీలలు, మృదువైన పాదములలో మేకులు. గుర్తుపెట్టుకున్నారా? మళ్ళాసారి. ఎందరికో మేలు చేసిన చేతులలో, అందరి యొద్దకు నడిచిన పాదములలో, మెత్తనైన చేతులలో చీలలు, మృదువైన పాదములలో మేకులు. పాట పాడనా ప్రభు ఎలాగ పాడను ఏమని పాడను. ఒక్కొక్కటి 2 సార్లు కనుక ఒకసారి నేను పాడితే వినాలా, 2 సార్లు కలుసుకోవాలి. ఓకే. ఎందరికో మేలు చేసిన చేతులలో, అందరి యొద్దకు నడిచిన పాదములలో, ఎందరికో మేలు చేసిన చేతులలో, అందరి యొద్దకు నడిచిన పాదములలో, మెత్తనైన చేతులలో చీలలు, మృదువైన పాదములలో మేకులు. క్షమించండి. మెత్తనైన పాదములు అన్నాం. మెత్తనైన పాదములలో మేకులు, మృదువైన చేతులలో చీలలు, మెత్తనైన పాదములలో మేకులు, మృదువైన చేతులలో చీలలు. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగు పాడను ఏమని పాడను. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగు పాడను ఏమని పాడను. ఎందరికో మేలు చేసిన చేతులలో, అందరి యొద్దకు నడిచిన పాదములలో, ఎందరికో మేలు చేసిన చేతులలో, అందరి యొద్దకు నడిచిన పాదములలో, మెత్తనైన పాదములలో మేకులు, మృదువైన చేతులలో చీలలు, మెత్తనైన పాదములలో మేకులు, మృదువైన చేతులలో చీలలు. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగి పాడను ఏమని పాడను. పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏలాగి పాడను ఏమని పాడను.
ఆగండి. ముఖముపై ఉమ్మి వేయబడినదా? ముఖముపై ఉమ్మి వేయబడినదా? శిరముపై ముండ్ల మకుటమున్నదా? 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 పాట పాడనా ప్రభు పాట పాడనా? పాట పాడనా ప్రభు పాట పాడనా? ముఖముపై ఉమ్మి వేయబడినదా? శిరముపై ముండ్ల మకుటమున్నదా? ముఖముపై ఉమ్మి వేయబడినదా? శిరముపై పాట పాడనా ప్రభు పాట పాడనా? పాట పాడనా ప్రభు పాట పాడనా? ఏ రాగు పాడను? ఓకే, మూడో చరణం. ప్రేమ పంచిన హృదయము పగులగా కారెను రక్తము. ప్రేమ పంచిన యేసు హృదయము పగులగా కారెను రక్తము. నా కొరకై పొందినే శ్రమలన్నీయు నన్ను ప్రేమతో క్షమించి రక్షించును. ప్రేమ పంచిన యేసు హృదయము పగులగా కారెను రక్తము. నా కొరకే పొందినే శ్రమలన్నీయు నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను. ప్రేమ పంచిన యేసు హృదయము పగులగా కారెను రక్తము. ప్రేమ పంచిన పగులగా కారెను రక్తము. నా కొరకై పొందనే శ్రమలన్నీయు నా కొరకై పొందనే నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను. నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను. పాట పాడనా ప్రభు పాట పాడనా? పాట పాడనా ప్రభు పాట పాడనా? కలిసి పాడదాం. ఎందరికో మేలు చేసిన చేతులలో అందరి యొద్దకు నడిచిన పాదములలో. ఎందరికో మేలు చేసిన చేతులలో అందరి యొద్దకు నడిచిన పాదములలో. మెత్తనైన పాదములలో మేకులు మృదువైన చేతులలో చీనలు. మెత్తనైన పాదములో మేకులు మృదువైన చేతులలో చీనలు. పాట పాడనా ప్రభు పాట పాడనా? ఏ రాగు పాడను ఏమని పాడను? పాట పాడనా ప్రభు పాట పాడనా? ఏ రాగు పాడను ఏమని పాడను? ముఖముపై ఉమ్మి వేయబడినదా?
శిరముపై ఉన్న మకుటమున్నదా, ముఖముపై ఉమ్మి వేయబడినదా, పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏమని పాడను, పాట పాడనా ప్రభు పాట పాడనా, ఏమని పాడను. ప్రేమ పంచిన యేసు హృదయము పగులగా కారెను రక్తము, ప్రేమ పంచిన యేసు హృదయము పగులగా కారెను రక్తము, నా కొరకై పొందనే, నా కొరకై పొందనే, నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను, నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను. పాట పాడనా ప్రభు పాట పాడనా, పాడను ఏమని పాడను, పాట పాడనా ప్రభు పాట పాడనా, పాడను ఏమని పాడను. దేవుని వాక్యము చూద్దాము. మొట్టమొదట మరి సహోదరులు ఇప్పుడు 8:30 ఎంతసేపు మీరే చెప్పచ్చు. 8:30 అయింది. ఇప్పుడు ఎంతసేపు వాక్యం వినగలుగుతారు? చెప్పండి. అట్లా అదే నా ఓపు నా శక్తి ఎంతనో మీ ఓర్పు ఎంతనో తెలియని రాత్రి తిరుగు చెప్పకుండా ఒక్కొక్కరు ఇట్లనే వాక్యం చెప్తూ వచ్చినాయంట. నాకు తెలియదు, వచ్చిన వాళ్ళకు సరిగా తెలియదు. ఇచ్చా పనిచేసి వచ్చినా నేను వాక్యం చెప్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఒక్కొక్కరు వెనక పక్కలు వేసుకోవాలి. ఒక్కొక్కరు పోతున్నారు, కళ్ళు చూస్తున్నారు. అందరూ లాస్ట్ ముసలమ్మ కూర్చోనింది. ముసలమ్మ నీకు ఎంత ఇష్టమో ఈ కోవిడ్ లో అందరూ పోయినా నువ్వు మాత్రం లేచిపోకుండా నేను చక్కగా వాక్యం ఉన్నావు ఈ పార్క్ లో అని పాస్టర్ గారు అంటుంటే అంత అయిపోయినాక అంటుందంటే, అయ్యా నేను ఈ వాక్యం కోసం కాదు, నువ్వు నిలబడుకున్న సాప నాది, నువ్వు అయిపోతే సాప కోసం నేను ఇంతసేపు కోసం వాస్తవం వాక్యం కోసం అట్లా మీరు సాప కోసం వచ్చింది. సరే 45 నిమిషాలు 45 నిమిషాలు అంటే 9:15 కు క్లోజ్. మీకు ఇబ్బంది లేకుండా అలసిపోయి ఉంటారు కదా. ఓకే. పరిశుద్ధుడైన తండ్రి మరొకసారి నేను వైపు చూస్తున్నాము. అయితే నేను నన్ను నా చెల్లెలు అక్కగారు సహోదరులు వచ్చారు, అన్నగారు వచ్చారు. దీవించండి, నీ వాక్యాన్ని అందించండి. యేసు ప్రభువు పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. అతి ప్రాముఖ్యమైనది ఈ యొక్క దేవుని వాక్యములో మనం చూస్తే ఈ లోకానికి శాపాన్ని, నష్టాన్ని, మరణాన్ని, కష్టాన్ని తీసుకుని వచ్చింది స్త్రీని. గుర్తుపెట్టుకోండి. ఈ లోకానికి శాపాన్ని, నష్టాన్ని, కష్టాన్ని, మరణాన్ని తీసుకుని వచ్చింది స్త్రీని. రెండవది, ఈ లోకానికి రక్షణను, విమోచనను, పాపక్షమాపణ తీసుకుని వచ్చింది స్త్రీని. చూసారా? కనుక బైబిల్ గ్రంథంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉందో ఒకసారి మీరు ఆలోచించాయి. మొదటి స్త్రీ మనకంతా తెలుసు. ఎవరామె? అవ్వ. దేవుని యొక్క మాట వినక ఎవరి మాట వినింది? సైతాను మాట విని తన కుటుంబాన్ని ఎంతో పాడు చేసుకుంది. తను నష్టపోవడమే కాదు, తన భర్త నష్టపరిచింది, తన పిల్లలు నష్టపరిచింది. ఈ రోజు లోకానికి శాపం ఆ తల్లి ద్వారానే. అయితే రెండవ స్త్రీ ఉంది. ఎవరామె? యేసు ప్రభు తల్లి అయిన మరియా. ఈ తల్లి ద్వారా నిజంగా నాకు భలే ఆశ్చర్యమైంది. మన బిడ్డతో వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు
ఒక చక్కటి తలంపు వచ్చింది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 37. చూసాం, నీ మాట చొప్పున నాకు. చూడండి ఎలాంటి పరిస్థితులు అవి. ఆల్రెడీ ఆమెకు వివాహం నిర్ణయమైంది. ఎవరితో? యోసేపుతో. ఉన్నటువంటి దేవదూత ప్రత్యక్షమై, అమ్మా మరియా, నీకు శుభవచనము, పరిశుద్ధాత్మ ద్వారా రక్షకుడు నీ గర్భంలో పడతాడు. ఆ మాట అనగానే ఆమె అంటుంది, నీ మాట చొప్పున నాకు. మాట ఎట్లా నిందామే? ఒక కన్యక గర్భవతి అయితే ఏమంటారు? పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఏమవుతారు? ఇంట్లో అమ్మ నాయన ఏమంటారు? ఊర్లో వాళ్ళు ఏమంటారు? ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకానికి రక్షకుడు తీసుకురావడానికి ఆమె చేసిన త్యాగం సామాన్యమైనది కాదు. ఎన్ని నిందలు భరించడానికి ఒప్పుకుంది. భర్త దేశించవచ్చు, ఆయన కూడా నిలబడింది. అమ్మ నాయన అనొచ్చు, ఎక్కడ తప్పు చేసినవే అనే మాట రావచ్చు. సొంత అన్నదమ్ములు ఆమెను నీచంగా చూడొచ్చు. పిల్లల తలంపేందంటే, తనకొచ్చే నిందలు, తనకొచ్చే అవమానము, తనకొచ్చే కృంగుదల, తనకొచ్చే కాని మాటల పరిస్థితులు అన్నిటిని బట్టి అన్నిట్లో కూడా తన జీవితంలో గ్రహించింది ఒకటే, నీ మాట చొప్పున నాకు. అంటే నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా పర్వాలే, దేవుని చిత్తం నాలో జరగాలి, లోకానికి రక్షకుని నేను తీసుకురావాలా. ఎంత అద్భుతమైన సంగతి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి. నాశనం చేయడానికి కారకులు వాళ్లే, రక్షణ తీసుకురావడానికి కారకులు స్త్రీనే. కాబట్టి గుర్తుపెట్టుకో, బైబిల్ గ్రంథంలో స్త్రీ పాత్ర ఎంతో ప్రాముఖ్యమే. మోసే అంత గొప్ప లీడర్ కావడానికి కారణం ఎవరో తెలుసా? మోసే తల్లి. గుర్తుపెట్టుకోండి, అర్థమైంది. కాబట్టి ప్రేమిన వాళ్ళ స్త్రీ పాత్ర ఎంత బలమైందో దేవుని వాక్యంలో. యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానాన్ని ప్రకటించింది స్త్రీలే. యేసు ప్రభు శిలువ దగ్గర ఉండింది స్త్రీలే. ఆలోచించండి, శిష్యులు పారిపోయినారు. యేసు ప్రభువును మొట్టమొదటి సమాధి రోడ్లో చూడడానికి వచ్చింది స్త్రీనే. యేసయ్య మరణ, భూస్థాపన ప్రకటించింది స్త్రీనే. పరిశుద్ధాత్మ దేవుడు బలహీనమైన ఘటాన్ని ఎంత బలంగా వాడుకున్నాడు. నీలో ఎన్నో లోపాలు, ఎన్నో బలింతులు ఉండొచ్చు, కానీ దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశము నీ విషయంలో ఎంత గొప్పగుందో ఒకసారి ఆలోచించే. ఓకే, కొంచెం ముందుకు వెళ్దాం. స్త్రీని మొట్టమొదట దేవుడు ఒక పర్పస్ తో సృష్టించినాడు. ఏంటది? ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని ఒంటరిగా ఉండుట చూసి మంచిది కాదని వానికి సాటి అయిన సహసారిని వారి కొరకు మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేతును అనుకునేను. ఎందుకు సృష్టించబడింది స్త్రీ అంటే? భర్తకు అసిస్టెంట్ గా ఉండడానికి. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట స్త్రీ సృష్టించిన విధానం ఏంటంటే, ఆదాముకు సాటి అయిన సహాయం. ఒక్కడి కష్టపడుతున్నారు కాబట్టి సహాయం చేయడానికి దేవుడు సృష్టించినాడు. నీ స్థానం ఎప్పుడు మర్చిపోవాకు. పెళ్లైనటువంటి వాడు నిన్ను దేవుడు కలగజేసిన విధానం ఎందుకంటే, నీవు అసిస్టెంట్ గా ఉండాలి, సహాయకురాలుగా ఉండాలి. అర్థమైందా సహోదరి? గుర్తుపెట్టుకో, నీ భర్తకు సహాయకురాలుగా ఉండాల. ఆ ఉద్దేశంతోనే నిన్ను సృష్టించినట్లుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నా. రెండవదిగా దేవుని వాక్యం చూస్తే వ్యక్తిగతంగా కూడా సామెతల గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనము. సామెతలు 31:17. ఆమె చీకటితోనే లేచి సరే తన ఇంటి వారికి భోజనం
శుద్ధపరచును, తన పనికెత్తులకు బెత్తము ఏర్పరచును, ఆమె పొలమును చూచి దానిని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయ. వ్యక్తిగతంగా కూడా ఆమె ఎంతో కష్టపడేటువంటి వ్యక్తిగా ఉంది. మొట్టమొదట భర్తకు సహకారి, రెండవది వ్యక్తిగతంగా కూడా ఆమె ఎంతో పనిచేసేదిగా ఉంది, మూడవది భర్త యొక్క పరిచర్యలో పాలి భాగస్తురాలు భార్య. ఇది మూడవది. చూడండి, అదే 20 వచనం 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, 31:20 నుండి చేతులు చాపును, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, ఆమె పరుపులను సిద్ధపరుచుకును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు, ఆమె పెనిమిటి దేశం పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుకుని వాడై ఉండును, ఆమె నార బట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. చాలు. ఇదంతా కూడా భర్త యొక్క పరిచర్యలో పాలి భాగస్తురాలు ఎవరు? భార్య. నంబర్ 1 మర్చిపోకూడదు, సహకారం. నంబర్ 2 వ్యక్తిగతంగా కూడా కష్టపడి పనిచేసే వ్యక్తి. నంబర్ 3 భర్త పరిచర్యలో పాలి భాగస్తురాలు, అంటే దేవుడు సృష్టించిన విధానం. నంబర్ 4 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. దేవుని ఉద్దేశం ప్రతి పురుషుడును తన వల్ల తన భార్యను ప్రేమించవలెను, భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండును. దానికంటే ముందు చెప్తాను ఇంకో మాట. 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి సబ్మిట్. ఇంకోసారి ఏమంటే భయం కలిగి ఉండాలి. 33 ఏమన్నావు? భార్య అయితే తన భర్త యందు భయం ఉండాలంట. ఏడుంది భయం? ఉందా మీకు? చెప్పు. ఈ దినాల్లో భార్యకు భర్త అంటే అప్పడం తిన్నట్టు నిమ్మలేస్తారు పటపట, టిఫిన్ లో వడలు తిన్నట్టే. చూడు సంగతి. అందుకే మన కుటుంబాలు దీవెనకరంగా లేకపోవడానికి కారణం అది. భర్త ఎంత బలహీనుడిగానే లే, భార్యకు భర్త అంటే భయం ఉండాలా, భర్తకు లోబడి ఉండాలా భార్య. ఇది దేవుని వాక్యం. అప్పుడే ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రేమినటువంటి సహోదరి సహోదరు, దేవుని ఉద్దేశం గొప్పదే. ఈ సృష్టిని నష్టం చేయడానికి పుట్టిన భార్య, ఈ సృష్టిని రక్షించడానికి ఉపయోగపడినటువంటి స్త్రీ, ఎంత చక్కగా ఆశీర్వాదం. మొదట శాపం తీసుకువచ్చింది స్త్రీ, రెండో స్త్రీ లోకానికి రక్షకును తీసుకొని వచ్చింది. మరి ఏ స్త్రీవో నీవు ప్రశ్నించుకోవాలా. నీ ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉందా? నీకు ఆశీర్వాదం ఉందా? నీ పిల్లలకి ఆశీర్వాదం ఉందా? నీ ఇంటికి ఆశీర్వాదం ఉందా? రెండవ స్త్రీ లోకానికి రక్షణను తీసుకురావడానికి, లోకానికి ఆశీర్వాదం తీసుకురావడానికి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత తిరస్కారం, ఎంత నలిగిపోయిందో. ఏ స్త్రీగా ఉన్నా చాలా ప్రాముఖ్యమైన. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించినప్పుడు లోబడి విధేయత చూపించు. నిజంగా భార్యగా నా భర్తకు విధేయత చూపిస్తున్నానా? భర్త అంటే భయం కలిగి జీవిస్తున్నానా? అంతేకాదు భర్తకు నేను సహకారిగా ఉంటూ ఉన్నానా? వ్యక్తిగతంగా నేను చూసుకుంటూ నా భర్తకు సహకరిస్తున్నానా? నా భర్త యొక్క పనిపాటల్లో నేను సహకారిగా ఉంటూ ఉన్నానా? దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. సహోదరులారా, ఏ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడో దానికి నువ్వు లోబడాలా, విధేయత చూపించాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 1 పేతురు 3వ అధ్యాయము
ఉద్దేశం, దేవుని ఉద్దేశం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. రెండవది, భార్యకు ఉన్నటువంటి గుణగణాలు. మొదటి పేతురు 3:1 అటువైన స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారి భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టబడవచ్చును. చూసారా, ఒకవేళ భర్త భయం లేని జీవితం జీవిస్తూ ఉన్నాడనుకో, నీ మంచి ప్రవర్తన ద్వారా భర్తను వాక్యం లేకుండానే చెప్పండి రాబట్టాలి. అది నీ మంచి ప్రవర్తన ద్వారా. దుర్మార్గులు హంతబాడు తాగుబోతుడే గాని ఒక స్థలంలో భయంకరమైన త్రాగుబోతు. ఈమె ఆ కష్టాల్లో ప్రభుని నమ్ముకుంది. పాపం ఫ్యాక్టరీకి పని పోయి ఇచ్చినాడు, వచ్చేసరిగా ప్రార్థన చేస్తుంది. తాగించిన వాడికి 2-3 దయాలు ఉంటాయి, ఒకటి కాదు. భర్త వస్తాడని స్నానం చేస్తాడని పాపం అక్కడ నీళ్లు కాంచి పెట్టింది. వస్తానే చూసినాడు, దయ్యం దూరింది. ఆ కాగుతున్న నీళ్లు తీసుకుని ఒక చెంబుతో ముఖానికి కొట్టాడు. పాపం ముఖమంతా కళ్ళు మూసుకుని ప్రేయలు ఉంది కదా, బొబ్బులు వచ్చేసినాయి. అట్లే ప్రార్థన చేస్తా ఉంది. లేచింది, భర్త స్థితి చూసింది. పాపం ఆయనకు అదే స్థితిలో ఆయన పరామర్శిస్తా ఉంది. వాడు కంట్రోల్లో లేడు, పడిపోయినాడు. ఆ స్థితిలోనే ఆ బిడ్డ సహోదరి ఏడుస్తా ప్రార్థన చేస్తాం. ఎంతకాలం ప్రభు నాకు ఇస్తామా, ఎంతకాలం ఈ కష్టాలు ప్రభు, ఏడుస్తా ప్రార్థన చేస్తాంది. ఆయనేమో పడిపోయినాడు మంచంలో. తెల్లారుతా ఉంది, ఆ బొబ్బలతో ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి కైపు తగ్గిపోయింది. అయ్యగారు చూస్తే కన్నీటితో బొబ్బలతో ఉన్న తన భార్యను చూస్తాను, గుండె పగిలిపోయాను. అయ్యో, ఇంత దుర్మార్గుని నేను, ఇంత ప్రేమించే భార్యను ఎంత హింసిస్తున్నాను. లేచి ఆమె కాలు మీద పడ్డాడు. మా నాకు క్షమించు, తాగిన మైకంలో నేను చేసి లేదండి, మీరు నా భర్త మాట అనొద్దు. అయిపోయి మందిరాన్ని తీసుకుని వచ్చింది, రక్షించబడినాడు. చూసావా, నీ సత్ప్రవర్తన ద్వారా నీ భర్తను రాబట్టాలి. సహోదరి గుర్తుపెట్టుకో, ఆయన బలహీనలు బట్టి ఆయన నిందించడము, ఆయన దూషించడము, ఆయన తునీకరించడం కాదు. అర్థమైందా? చాలా అరుదు, చాలా ఇట్లా సిస్టర్స్ చాలా అరుదు, రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. అలాంటి సహోదరి లేదా ఆమె భార్య అనిపించుకోవడానికి బైబిల్ ప్రకారం యోగ్యత లేదు. తన ప్రవర్తన ద్వారా, తన మంచి ప్రవర్తన ద్వారా భర్తను ఏం చేయాలా? రాబట్టాలా. సరే, నంబర్ 1 లోబడి ఉండాలా, నంబర్ 2 భయం కలిగి ఉండాలా, నంబర్ 3 మంచి ప్రవర్తన. చూడండి, ఎన్ని విషయాలు మీరు రాసుకోవాలా, నోట్ చేసుకోవాలా, మన దొరకవే మాటలు. తర్వాత ఎట్లుండాలా ఆమె? 3వ వచనం, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఏ అలంకారం ఉండాలా? సాధువైనట్టి మృదువైనట్టి అక్షయ అలంకారం. ఈ అలంకారం అంటే అంతరంగ స్వభావములో అలంకరణ, బాహ్యంగా కనపరిచే అలంకరణ కాదు సహోదరుల. అంతరంగంలో సాధువైనట్టి మృదువైనట్టి ఇలాంటి అలంకరణతో ఉండాలి ఒక స్త్రీ, ఒక భార్య. ఇంకేమన్నాడు? చదవండి. ఇది దేవుని దృష్టికి, అది మనుషుల దృష్టి కాదు. నీవు అంతరంగ అలంకారం కలిగి ఉండడము దేవుని దృష్టికి విలువైంది. బాహ్య అలంకారము మనుషుల దృష్టికి విలువైంది. నీ ఇష్టం సహోదరి. దేవుని దృష్టిలో ఉంటావా, మనుషుల దృష్టిలో ఉంటావా, నీ ఇష్టం, అది నీ చాయిస్. అంతరంగ అలంకారము దేవుని దృష్టికి విలువైంది, బాహ్య సంబంధమైన అలంకారం మనుషుల దృష్టికి విలువైంది. నీ ఇష్టం, ఏది కోరుకుంటావు చూసుకో. ఇంకేమన్నాడు? 5వ వచనం,
ఆ, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకునేది. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని చూసావా? భర్తను ఎలా పిలవాలి? యజమానుడని. ఇంగ్లీష్ లో మై మాస్టర్ అనింది, తెలుగులో నా యజమానుడా అని. గుర్తు పెట్టుకోండి ప్రభు పిల్లలారా. భర్తను గౌరవించాల సహోదరి. కుక్క పిల్లలు పిలిచినట్టు, ఫ్రెండ్స్ పిలిచినట్టు పిలుచుకోవడం కాదు. అది దైవికమైన క్రమము కానే కాదు. గుర్తుపెట్టు. భర్తను గౌరవంగా పిలు. అది కనుక ఇంకేమన్నాడు? ఒక మాట చూడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఆ 11వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీ 11:7. పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. 8వ వచనం. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగేనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. చూసావా? జాగ్రత్తగా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, పురుషుని కొరకు స్త్రీ కలిగింది, స్త్రీ నుండి పురుషుని కలిగినే గాని పురుషుని నుండి స్త్రీ. ఇంకొక మాట అన్నాడు, ఏమన్నాడు? 9వ వచనం. మరియు స్త్రీ కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. కాబట్టి స్త్రీకి శిరస్సు భర్త. అందుకే ఇక్కడ అన్నాడు, స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. పురుషుని యొక్క మహిమ ఎవరంట? స్త్రీ. పురుషుని దేవుని మహిమ ఎవరు? పురుషుడు. చూడు ఎట్లుందో, ఎంత ఘనత, ఎంత స్థానం ఇచ్చినాడు. కనుక ప్రభు పిల్లలారా, స్త్రీ లేదా భార్య తనకున్నటువంటి అర్హతలు లేదా తన డ్యూటీస్, ఏమేమి డ్యూటీ చేస్తే దేవుని చిత్తం, ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు చూస్తూ వచ్చినాం. ఇంకో మాట కూడా ఉన్నాడు. 7వ అధ్యాయము మొదటి కొరింథీ 7వ అధ్యాయము. మొదటి కొరింథీ 7వ అధ్యాయం 2వ వచనం.